హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్ మంచూరియా ఈజీగా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేయండి. వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. ముందుగా మనం ఎగ్స్ తీసుకున్నామండి. అంటే నేను గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. సో సుమారుగా నేను 20 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని ఇలాగా అంటే ఒక్కొక్క ఎగ్ 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఒక ఎగ్ ఏమో మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. దాన్ని ఇలా బీట్ చేసుకోవాలి. అంటే వైట్ ఎల్లో రెండు కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేయొచ్చు, బట్ ఒక ఎగ్గే కాబట్టి నేను ఇలా స్పూన్తో చేసేసానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం టేస్ట్ సరిపడా వేసుకోవాలండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు పసుపు అండి. సో మొత్తాన్ని కూడా మనం కలిపేసుకోవాలి. ఆ ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్లో వేసుకొని మొత్తం కూడా కలిసే వరకు కలిపేసుకోండి మీరు. నేను సాల్ట్ అండ్ కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్తో తింటారు కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులో నేను 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. అలానే 1/2 కప్పు శనగపిండి అండి. నేను ఈ రెండు కలిపి చేస్తున్నాను. అంటే యాక్చువల్ ఏంటంటే మైదా యూజ్ చేస్తారు ఎక్కువగా. నేను మైదా అనేది హెల్త్కి మంచిది కాదని అసలు యూజ్ చేయనండి. మైదా యూజ్ చేయను. అలాగే టేస్టింగ్ సాల్ట్, షుగర్, కలర్స్ ఇవేమీ యూజ్ చేయనండి. సో ఇందులో మనం మిక్స్ చేసిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. అంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, సో అవి ఇందులో వేసుకుంటాం. సో ఈ విధంగా సరిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని మనం ఇలా వేసుకొని ఒకసారి ఆ పిండిలో ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మనం వీటిని డైరెక్ట్గా ఆయిల్ అంటే వేడి వేడి ఆయిల్లో మనం వేసేసుకోవడమేనండి. సో వేసేసుకొని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, బట్ కొంచెం టైం కేటాయించుకుంటే కనుక మనం హెల్తీగా తినొచ్చు. ఇవే మనం బయట మనకి రెస్టారెంట్లో కానీ బయట కూడా దొరుకుతాయి, బట్ ఇంత హెల్తీగా అయితే ఉండవు. కొంచెం టైం పట్టినా ఇలా ఇంట్లో చేసుకుని తినది హెల్త్కి చాలా మంచిదండి. సో ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. సో ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, సరిపోతుంది. వీటిని మనం పక్కకి తీసేసుకుందామండి. సో ఇవన్నీ కూడా మనం పక్కకి ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలా కూడా డైరెక్ట్గా కూడా ఆనియన్స్ వేసుకొని తినేయచ్చు, బట్ మంచూరియా కాబట్టి నేను అది చేస్తున్నాను. బట్ ఇలా కూడా ఆనియన్స్ కలుపుకొని మనం లెమన్ వేసుకొని తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎగ్ బజ్జీ అని వచ్చి తిని మనం చాలా బాగుంటుంది. సో వీటిలో పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోనండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకోవాలి. మూడింటిని కూడా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ అండి, అలానే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండి. సో ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర 2 ఫ్లేవర్స్ ఉన్నాయని 2 వేసుకున్నానండి. ఒకటి వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నేను 2 ఉన్నాయి 2 వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి. ఈ మూడింటిని కూడా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇవి చేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం సుమారుగా 1/2 కప్పు టమాటా కెచప్ వేసుకోవాలండి. దీనికి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి వీటికి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంటే ఈ బ్యాటర్ అనేది థిక్నెస్ వస్తుంది దీనికి. సో అది మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక టీ గ్లాస్ వాటర్లో కలిపేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కలిసిపోయిన తర్వాత
ఇందులో మనం ఎగ్స్ ఉన్నాయి కదండి, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, సో అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమేనండి. కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం గ్యాస్ని సిమ్లో అసలు పెట్టకూడదండి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో అప్పుడే మొత్తానికి కూడా పడుతుంది. సో ఇది సుమారుగా 3 to 4 మినిట్స్లో అయిపోతుందండి. ఇవి వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్లో మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. అంతేనండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎగ్ మంచూరియా రెడీ అండి. సో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంది హెల్త్కి చాలా మంచిది. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలానే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.